ఓకే ఫ్రెండ్స్, చిన్న కొత్త బిగ్గెస్ట్ లూట్ అయితే వచ్చేసిందన్నమాట. ఈ యొక్క లూట్లో మీరు పర్ మొబైల్ నెంబర్ ద్వారా 150 రూపీస్ సంబంధించిన ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ అయితే ఏం చేసుకోవచ్చు. అండ్ ఇందులో ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎటువంటి కేవైసీ లేదు. పర్ మొబైల్ నెంబర్కి మీకు డైలీ 75 రూపీస్ సంబంధించిన, అంటే టోటల్ మీకు 150 రూపీస్ సంబంధించిన ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకి ఎటువంటి ఓటీపీ గట్రా లేదనమాట. మీ దగ్గర ఎన్ని మొబైల్ నెంబర్స్ అయితే ఉన్నాయి అన్ని మొబైల్ నెంబర్స్తో ట్రై చేసుకోవచ్చు. అండ్ అలాగే చూడండి, ఇప్పుడు ఏదైతే లూట్ చెప్తున్నాను ఈ యొక్క లూట్ సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను 75 రూపీస్ అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక 5000 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేను 75 రూపీస్ అని చెప్పి నేను అన్లిమిటెడ్ టైమ్స్ అయితే ఎర్న్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలు నేను ఎలా అయితే చెప్తున్నానో సో అందరూ ఆ విధంగా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా మనీ అనేది ఎర్న్ చేసుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చిన్న ఎవరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది ఉంటుందన్నమాట. సో మీరేం చేసిన సింపుల్గా యొక్క లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో ఫ్రెండ్స్, చిన్న ఎటువంటి యాప్ వచ్చినా సరే ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎటువంటి యాప్ పోస్ట్ చేసినా సరే యొక్క లూట్ నుండి ప్రతి ఒక్కరికి పేమెంట్ అనేది రిసీవ్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరేం చేస్తుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అంటే ఈ యొక్క వెబ్సైట్ సంబంధించి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరేం చేస్తారంటే సింపుల్గా యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే మీకు సంబంధించిన నేమ్ అనేది ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మెయిల్ ఐడి దగ్గర ర్యాండమ్ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, ఎటువంటి ఓటీపీ అనేది లేదు. సెలెక్ట్ సిటీ దగ్గర మీరేం చేస్తారంటే మీకు ఇష్టం వచ్చిన ఏదైనా ఒక సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవడానికి నాకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఎంటర్ కోడ్ అనేది ఉంది కదా, ఇక్కడ మీరేం చేస్తారంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా కోడ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీరు లెటర్స్ అనేవి చేంజ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను LW అని ఉంది కదా, LW దగ్గర మీరేం చేస్తారంటే EB కానీ ఏదైనా ఒక 2 డిజిట్స్ అని, అంటే 2 లెటర్స్ అనేవి రీప్లేస్ చేయండి ర్యాండమ్గా. ఓకేనా. ఒకవేళ కోడ్ అనేది ఇన్వాలిడ్ అని చెప్పి చూపెట్టింది అనుకోండి, సో మీరేం చేస్తారంటే ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రాబ్లం అయితే చూడండి, నేను వేరే కోడ్ అనేది నేను ఎంటర్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా. LZ అని చెప్పి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత కోడ్ అనేది వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకొని ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి A10. ఓకేనా. A10 అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది కాదు, ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే A10 అని ఉంది కదా, సో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది జస్ట్ 1 టైం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేస్తుంటే ఇక మీకు అంటే బుక్ మై షో వోచర్ కానీ, ఫ్లిప్కార్ట్ వోచర్ కానీ, యూబర్ వోచర్ కానీ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు ఫ్లిప్కార్ట్ వోచర్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఈ యొక్క ఫ్లిప్కార్ట్ వోచర్ మీద క్లిక్ చేశాను, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ మనకి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే గిఫ్ట్ కోడ్ వచ్చేసరికి వితిన్ 1 అవర్లో వస్తుంది, లేకపోతే వితిన్ 24 అవర్స్లో మీకు గిఫ్ట్ కోడ్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మీరేం చేస్తుంటే సేమ్ మొబైల్ నెంబర్ ద్వారా ఇంకోసారి ట్రై చేయండి. ఓకేనా. సో ఇందులో మనకి పోయేది ఏం లేదు. సింపుల్గా నెక్స్ట్ మీరేం చేస్తుంటే ఈ విధంగా బ్యాక్ అయితే వచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవాలి, నేను మళ్ళీ నాకు సంబంధించిన సేమ్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మెయిల్ ఐడి అనేది ర్యాండమ్ మెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కింద మనకి ఎంటర్ కోడ్ దగ్గర మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. టోటల్గా నేను 2 కోడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ జాగ్రత్తగా వేయండి. అండ్ ఈ యొక్క కోడ్ ఎలా యూజ్ చేయాలని చెప్పాను కదా, ఇంకో కోడ్ కూడా ప్రొవైడ్ చేసిన యొక్క కోడ్ వచ్చేసరికి ఓకే నాకు చూడండి, ఇది మనకి సెకండ్ కోడ్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ కోడ్లో మనం జస్ట్ లెటర్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ యొక్క కోడ్లో మీరేం చేస్తారంటే ఫస్ట్ అంటే 734 అని చెప్పి 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ 3 నెంబర్స్ అనేవి రిమూవ్ చేసేయండి. ఓకేనా. ఆ 3 చేంజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసేయండి. జస్ట్ 3 నెంబర్లు చేంజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఒకవేళ కోడ్ వ్యాలిడ్ అయితే వచ్చేసింది అన్నమాట. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఒక కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశాను. సో చూద్దాం ఈ యొక్క కోడ్ మనకి వర్క్ అవుతుందా లేదనేది. అండ్ అలాగే చూడండి, నాకు కోడ్ అనేది వర్క్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఆన్సర్ వచ్చేసరికి A10. నెక్స్ట్ మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత వితిన్ 1 అవర్లో కానీ వితిన్ 24 అవర్స్లో కానీ సేమ్ మొబైల్ నెంబర్కి 2 గిఫ్ట్ కార్డ్స్ అనమాట, అంటే 2 ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ అనేవి మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఒక్కో గిఫ్ట్ కార్డ్ వాల్యూ మనకి 75 రూపీస్ ఉంటుంది. అండ్ 2 గిఫ్ట్ కార్డ్స్ వాల్యూ వచ్చేసరికి 150 రూపీస్ అనేది ఉండటం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఈ విధంగా మీరు ఒకసారి లూట్ చేసిన తర్వాత మీ దగ్గర ఎన్ని మొబైల్ నెంబర్స్ అయితే ఉంటాయో అన్ని మొబైల్ నెంబర్స్ ద్వారా లూట్ చేసుకోండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదనమాట. అండ్ అలాగే గిఫ్ట్ కార్డ్ కూడా ఏ విధంగా వస్తుంది, వచ్చిన గిఫ్ట్ కార్డ్ని ఏ విధంగా రీడీమ్ చేసుకోవాలని చెప్తాను. ఓకే నాకు చూసుకోవాలి, మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఈ విధంగా మీకు ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అనేది మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే టైం కూడా చెక్ చేసుకోండి. జస్ట్ 1 అవర్ బ్యాక్ నాకు ఇక్కడ గిఫ్ట్ కార్డ్ అనేది రిసీవ్ అయితే అయిపోయింది. అండ్ ఇక మనకి వోచర్ కోడ్ అండ్ అలాగే పిన్ అనేది ఉంది కదా, ఈ రెండు మీరు కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత
నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే ఓచర్ కోడ్ ఉంది కదా, ఈ యొక్క ఓచర్ కోడ్ని నేను ఈ విధంగా కాపీ చేయడం జరిగింది. ఓచర్ కోడ్ కాపీ చేసిన తర్వాత దాని కింద మనకి ఇక్కడ ఏదైతే పిన్ ఉంది కదా, ఈ యొక్క పిన్ అనేది మీరు కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు సంబంధించిన ఫ్లిప్కార్ట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సేవ్డ్ కార్డ్స్ అండ్ వాలెట్ అని చెప్పి కనపడుతుంది కదా. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ యొక్క ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే కింద మీరు అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఈ విధంగా ఈ యొక్క ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. సింపుల్గా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి అండ్ పైన మనకి యాడ్ గిఫ్ట్ కార్డ్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, సింపుల్గా మీరు ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే మీకు సంబంధించిన పిన్ అనేది ఎంటర్ చేయండి. ఈ విధంగా మీకు సంబంధించిన గిఫ్ట్ కార్డ్ నెంబర్ అండ్ అలాగే పిన్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ మీరు అప్లై బటన్ మీద క్లిక్ చేసేయండి. అండ్ అలాగే చూసుకోండి, నేను అప్లై బటన్ మీద క్లిక్ చేశాను. నాకు ఇక్కడ ఇన్స్టెంట్గా 75 రూపీస్ సంబంధించిన అమౌంట్ అనేది ఇక్కడ నాకు వాలెట్లో యాడ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నేను మళ్ళీ యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు నా దగ్గర సెకండ్ గిఫ్ట్ కార్డ్ అనేది ఉంది కదా, ఈ యొక్క సెకండ్ గిఫ్ట్ కార్డ్ కూడా ఇక్కడ నేను అప్లై చేయడం జరుగుతుంది. అండ్ అలాగే చూడండి, నేను సెకండ్ గిఫ్ట్ కార్డ్ కూడా ఇక్కడ నేను ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత పిన్ ఎంటర్ చేశాను. కింద నేను అప్లై బటన్ కనబడుతుంది కదా, సింపుల్గా ఇక్కడ నేను అప్లై బటన్ మీద క్లిక్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ నాకు ఇన్స్టెంట్గా 75 రూపీస్ సంబంధించిన అమౌంట్, టోటల్ ఇక్కడ నాకు 150 రూపీస్ సంబంధించిన అమౌంట్ అనేది నా యొక్క వాలెట్లోకి రిసీవ్ అవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా అందరూ కూడా ట్రై చేయండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అంటే పర్ మొబైల్ నెంబర్ ద్వారా 75 రూపీస్ అని చెప్పి 150 రూపీస్ అనేది లూట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీ దగ్గర ఎన్ని మొబైల్ నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని మొబైల్ నెంబర్స్ తోటి లూట్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.